ఏంది బావా నిద్ర పట్టలేదా? ఒరే, ఆ కిరీశంగాడు వచ్చినప్పటి నుంచి పోపులో పడ్డ ఆవగింజలా చిటపట్లాడిపోతున్నాడు. ఆ టింబక్కు హంబక్కు అని ఎంగిలి కూతలు కూస్తున్నాడు. నా ఉద్దేశంలో వీడు బరంపురం దగ్గర బఠానీలు అమ్ముకుంటూ బతికేవాడని నా అనుమానం రా. నీకు అనుమానంగా ఉంది మావా, నాకు అది కూడా లేదు. ఈ దొంగనాయన చూస్తుంటే నాకు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచో హైదరాబాద్ చిలకలు కూడా నుంచో తప్పించుకుని పారిపోయాను. మీ అత్తయ్య మాత్రం వీడు అమెరికా నుంచి వచ్చాడని నమ్ముతోంది. ఇచ్చిది రే, మునగ చెట్టు మీద గొంగళి పురుగులాగా వచ్చినప్పటి నుంచి నా కూతురు మీద పాకేస్తున్నాడు. ఒక అంట కనిపెట్టుండు. ఆడి సంగతి నేను చూసుకుంటాను కానీ ఆడి పేరేంటే? టెంబగ్గాడు రా. టింబగ్గాడు హంబగ్గాడు అని. ఆ దొంగనాయల విషయం నేను చూసుకుంటాను, నువ్వు నిశ్చితంగా నిద్రపో, నీకేం లేదు. అది సంగతి. హాయిగా పడుకుంటాను. హలో తాజ్ మహల్, చదువుకుంటున్నావా? నీతో ఏకాంతంగా మాట్లాడడానికి ఇప్పుడు టైం దొరికింది. విజయ, చిన్నప్పుడు జ్ఞానం తెలియని రోజుల్లో మన ఇద్దరికి పెళ్లి చేయాలని మీ అమ్మ మా అమ్మ అనుకున్నారు. ఇప్పుడు నువ్వు జ్ఞానం తెలియని స్థితిలోనే ఉన్నావు. భలే జోక్. చిన్నప్పుడు నిన్ను ఎప్పుడు ఎత్తు తిరిగేవాడిని. ఎలాగో తెలుసా? వాడెవడు? టెంబకు అమ్మాయి గదిలో నీకేం పనా? ఐస్ వాటర్ కోసం వచ్చాను. ఐస్ ఐస్ ఐసా నా నెత్తిపై ఐస్ పెట్టాలని చూస్తున్నావా? ఈ అమ్మ ఏదో పరుపులు అమ్ముకునే కోట్లు పకోడీల కోసం వచ్చినట్టు అమ్మాయి గారి గదిలో నీకేం పనాయా? నీకు అంతగా ఐస్ కావాలని నేను తీసుకొచ్చి పెట్టేవాడిగా. అది నీకు అవసరం. పో పో. నువ్వు బొమ్మంట పోవడానికి రమ్మంట రావడానికి నీ కింద నేనే ఇది కాదు. నువ్వు అత్తలుడు అయితే నేను మావాలుండ్రా. విజయ, నేను నీతో ఏకాంతంగా మాట్లాడాలి. ఏకాంతం లేదు, సూర్యకాంతం లేదు. నేను ఉండగానే ఏడ్చేదేదో. అవును, నాకు తెలియకడుగుతాను కుమార్ రాజా, నువ్వు ఏకాంతమో గాని పరకాంతమో గాని సూర్యకాంతమో గాని అమ్మాయి గాని ఏమైనా ప్రేమిస్తున్నావా? అదే, అది నీకు అవసరం చెప్తున్నాను. అవసరమని నేను చెప్తున్నాను. అమ్మాయి గారి మీద నువ్వు తాళి కట్టాలని చెప్పు, తాడు తీసుకొస్తాను. తాడు మేనర్లెస్ బ్రూట్. ఏమన్నా బ్రూట్. ఒక దెబ్బను కూడా దూరం పడతా. ఏమిటి బలవంతము? అమ్మాయి గారు, మీరు బాగా చదువుకోండి. థ్యాంక్ యూ గోపన్న. అప్పుడే థ్యాంక్స్ ఎందుకండి, ఇంటర్వల్ కూడా రారా? ఇంకా చాలా గ్రంథాలు వస్తా. హలో, నేను గిరీశాన్ని మాట్లాడుతున్నాను. తొందరగానే పని పూర్తి చేస్తాను, కానీ మధ్యలో గోపన్ అనే పని వాడు అడుగుతున్నాడు. ఏం పర్వాలేదు, వాడి విషయం నేను చూసుకుంటాను. అవసరం వచ్చినప్పుడు నేనే ఫోన్ చేస్తాను. నువ్వు మాత్రం ఫోన్ చేయకు. పెద్దమ్మ గారికి 25 ఏళ్ల నుంచి చీరలు నేసి తెచ్చి ఇవ్వడం నాకు అలవాటు. మీ చిన్నమ్మ గారు చీర కట్టడం ప్రారంభించాక ఈ తొలి పుట్టినరోజుకి ఈ చీరలన్నీ స్వయంగా నేసి తెచ్చానండి. చిచి చిచి అత్తాయ్, లోకల్లో బట్టల షాపులు లేనట్టు పుట్టినరోజు నాడు కూడా బట్టలు వేసి తీసుకురావాలా? కంట్రీ హ్యాబిట్స్, ఐ డోంట్ లైక్ ఇట్. ఇదే అమెరికాలో అయితే పోసుకోవాలి కబుర్లు నువ్వును. ఏమో ప్రపంచంలో పోలేని బట్టల షాపులో బట్టలు లేకుండా ఉంటాయా? మాకుంది ఒకే ఒక అత్తమ్మ, అత్తమ్మ కొన్నది ఒకే కూతురమ్మ. మరేనండి, పెద్దమ్మ గారి పుట్టినరోజు అంటే 6 ఏళ్ల వాళ్ళం అడిలిపోయేవాళ్ళం అండి. 60ఏనండి. మరి చిన్నమ్మ గారి పుట్టినరోజు అంటే కంచి అంతా కంగారు పడిపోయిందంటే నమ్మండి. కంగారు పడితే మంచిదే. గొప్పింటి బిడ్డలు బాబు. అందుకేనయ్యా, గొప్పింటి ఆడవాళ్ళకి మొగుళ్ళు అయ్యే కన్నా వాళ్ళ కూతుళ్ళైనా అవ్వాలి, లేకపోతే కూతుళ్ళ చేతుల్లో బొచ్చు కుక్కలైనా అవ్వాలి. ఊరుకోండి. నీ పుట్టినరోజుకి ఇందులో ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకో. ఏది మమ్మీ? ఆ గ్రీన్ సారీ. ఏది ఆ పచ్చ చీర? ఇలా ఇవ్వండి. మమ్మీ, ఇట్స్ సో బ్యూటిఫుల్. చాలా బాగుందమ్మా. మమ్మీ, నా బర్త్డేకి ఉమ్మడి వరుసలో డైమండ్ నెక్లెస్ ఆర్డర్ ఇస్తాను కదా. ఒకటేమిటమ్మా, షాపునే బేరం చేస్తాం. థ్యాంక్ యూ మమ్మీ. ఏమండి, నా కూతురు పుట్టినరోజు ఎలిజబెత్ రాణి పుట్టినరోజున అట్టహాసంగా జరిపిస్తాను. హాయ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు విజయ. నిండు పున్నమిగ పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ. పూల నవ్వులు పుట్టిన రోజే జాజి పందిరికి పండగ.
అందరి కన్నుల పండగవై తరగని వెన్నెలగనివై వెయ్యేళ్ళు వర్ధిల్లని దీవించే దేవతలు వెయ్యేళ్ళు వర్ధిల్లని దీవించే దేవతలు నిండు పున్నమిగ పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ నిసిని పసిడి మనసు నేను ఏనాడు పసిపాపగా ఉంచని మమతలు పొంగు మనసే నేను అమ్మల్లే కొండంతగా పెంచని నిసిని పసిడి మనసు నేను ఏనాడు పసిపాపగా ఉంచని మమతలు పొంగు మనసే నేను అమ్మల్లె కొండంతగా పెంచని శాంతుల కాంతులతో వెలిగే రూపము దీపముగా శాంతుల కాంతులతో వెలిగే రూపము దీపముగా నువ్వు నడయాడే లోగిలిలో తారకలే కొలువుండగా వెయ్యేళ్ళు వర్ధిల్లని దీవించే దేవతలు నిండు పున్నమిగ పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ సిరుల తళుకులన్నీ ఒక చిరునవ్వుకు సరికాగలవా మణుల మెరుపులన్నీ బతుకు బాటకు గమ్యం కాగలవా సిరుల తళుకులన్నీ ఒక చిరునవ్వుకు సరికాగలవా మణుల మెరుపులన్నీ బతుకు బాటకు గమ్యం కాగలవా నీదరహాసములో విరిసే ఆమని శోభలతో నీదరహాసములో విరిసే ఆమని శోభలతో కలిమిని లేమిని కష్ట సుఖాలను అలరించాలి నిండుగా వెయ్యేళ్ళు వర్ధిల్లని దీవించే దేవతలు నిండు పున్నమిగ పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ పూల నవ్వులు పుట్టిన రోజే జాజి పందిరికి పండగ అందరి కన్నుల పండగవై తరగని వెన్నెలగనివై వెయ్యేళ్ళు వర్ధిల్లని దీవించి దేవతలు హలో విజయ నేను రేఖను మాట్లాడుతున్నాను ఏంటే హౌ ఆర్ యూ ఫైన్ హౌ ఆర్ యూ రీటా నేను అందరూ ఇక్కడే ఉన్నామే ఈ రోజు రాత్రి మా గెస్ట్ హౌస్ లో మూన్ లైట్ పార్టీ అరేంజ్ చేశాం అమ్మో రాత్రిపూట బయటకు వెళ్తే మా మమ్మీ ఊరుకోదే ఏ విజయ 1925 కబుర్లు చెప్పకే నువ్వే పార్టీ ఇచ్చినా మేము రావాలి మేమే పార్టీ అరేంజ్ చేసినా నువ్వు మమ్మీ గిమ్మి అంటూ ఏవో కుంటి సాకులు చెప్తావు అది కాదే రాత్రుళ్ళు విజయ నువ్వు రావాలంతే నేనే వస్తున్నాను ఓకే బాయ్
మిస్ విజయ్. గుడ్ ఈవినింగ్. హార్టీ వెల్కమ్ టు ది పార్టీ. పార్టీ అని పిలిచారు, ఎవరు కనిపించరే? లేకపోతే పార్టీ క్యాన్సిల్ చేస్తారా? నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆహా. హాయ్ విజయ్, వెల్కమ్ టు అవర్ పార్టీ. రీటా మీనా ఫోన్ చేశారు రమ్మని. వాళ్ళెవరూ లేరే? అప్సరస లాంటి దానివి నువ్వుండగా ఆవదం మొహాలు వాళ్ళెందుకు? నువ్వే మా చీఫ్ గెస్ట్ వి. పార్టీ అనగానే నువ్వు పరిగెత్తుకొస్తావని మేమే ఈ ప్లాన్ వేశాం. చాలా ఊరుకో, ఇప్పుడు ఏడిస్తే లాభమే ఉంది. నువ్వేమిటో నీ స్నేహితులేంటి ఇప్పుడైనా అర్థమైందా? కూర్చో. ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. వస్తున్నా. ఏంటి బులమా? కమ్యా దగ్గరకు రా, ఇంకా దగ్గరకు రా. ఇవాళ నుంచి నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఏంటి ప్రమోషన్?